సామాన్యుడికి త్వరలో విద్యుత్ షాక్ కొట్టబోతోంది. కరెంటు ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. పెంపు ద్వారా ప్రజల నుంచి 3,200 కోట్లకు పైగా పిండుకునేందుకు విద్యుత్ ఛార్జీలు ప్రతిపాదనలు తయారు చేశారు. గృహ విద్యుత్ వినియోగదారులు, పరిశ్రమలు, వాణిజ్య వర్గాలతో పాటు గ్రామ పంచాయతీలపైన భారం పడనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. సాధారణ గృహ విద్యుత్ వినియోగదారులు, పరిశ్రమలు, వాణిజ్య వర్గాల నడ్డివిరిచేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమయ్యాయి. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేందుకు నివేదికను రూపొందించాయి. ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న విభాగంలో ఛార్జీలు పెంచేలా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 51 నుంచి 300 యూనిట్లు విద్యుత్ వినియోగించే వారిలో 1,67,00,000 గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. చిన్న, మధ్యతరగతి ప్రజలే 300 యూనిట్ల వరకు వాడే అవకాశం ఉన్నందున వారిపైనే అధిక భారం పడనుంది. 50 యూనిట్లు మించిన అనంతరం ప్రతి యూనిట్కు 25 నుంచి 50 పైసల వరకు పెంచాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. 300 యూనిట్లు ఆపైన వాడుకునే వర్గాలకు గత ఏడాది ఛార్జీలు పెంచిన కారణంగా ఊరట లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వర్గాలకు తర్వాత పెంచే ప్రతిపాదనలో ముందుకు వచ్చే సూచనలు లేకపోలేదు. 50 యూనిట్ల లోపు వినియోగదారులకు మాత్రం ఛార్జీల పెంపు ఉండకపోవచ్చు. ప్రతిపాదనలను సోమ లేదా మంగళవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. కుటీర పరిశ్రమల మినహా మిగిలిన పారిశ్రామిక వర్గాలకు ఛార్జీలు పెరగనున్నాయి. వీటికి యూనిట్కు 30 నుంచి 70 పైసల వరకు పెంపు ఉండవచ్చు. వాణిజ్య వర్గాలకు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు యూనిట్కు ₹1 చొప్పున భారం వేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. కొన్నేళ్లుగా స్థానిక సంస్థలపై కరుణ చూపిన విద్యుత్ సంస్థలు ఈసారి వాటిని వదలట్లేదు. వీధి దీపాలకు యూనిట్కు 50 నుంచి 63 పైసలు, చిన్న గ్రామ పంచాయతీలకు యూనిట్కు ₹87 నుంచి ₹2.50, పెద్ద గ్రామ పంచాయతీల్లో యూనిట్కు ₹2.5 నుంచి ₹3కు పెంచేలా ప్రతిపాదనలు ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ కొరత దృష్ట్యా వచ్చే ఏడాది జూన్ నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్ బయట నుంచి